మొబైల్ కూర్చొని అన్నం తింటున్నట్టు ఎట్లయితే ఎన్నికలు కూడా వస్తాయి. అట్లే రాజకీయాలు కూడా మాట్లాడాలి. 10 ఏళ్ళు పాలించిండు ఒక ఆయన. ఎన్నేళ్ళు కనీసం ఏ ఊరికి రాలే. మెదక్ వచ్చిందా? ఎలక్షన్ అప్పుడు అంతే ఎప్పుడు రాలే. మెదక్ జిల్లా పరిషత్ మీటింగ్ వచ్చిందా? అప్పుడు రేపటి నుంచి రోజు జిల్లాకు తిరుగుతారు. పెద్ద బస్సు మాట్లాడు సార్ ఉండేదే తిరుగుతారు. ఆయన నమ్ముతారని బుల్లెట్ ప్రూఫ్ చేయించి ఏం చేయించాడు? మొత్తం ఖర్చు అయితే 5 కోట్లు అయింది. దాంట్లోనే బాత్రూమ్, దాంట్లోనే బెడ్రూమ్, సోఫా, నడుము నొత్తే ఉడగదందుకు అన్ని పెట్టి 5 కోట్లు పెట్టి అలా ఒకసారి వచ్చిన అడవి మెదక్ బస్సులో వచ్చిందా? కనీసం మెదక్ జిల్లా పరిషత్ మీటింగ్ వచ్చిందా? రేపటి నుంచి సార్ జిల్లాల పర్యటన ఎన్నిసార్లు వచ్చింది? 10 ఏళ్ళలో ఒక్కరోజు తిరగలేదు. ఇప్పుడు సార్ అంట ఈయన పాప కష్టం వచ్చి ఈయనకి ఎవరు దిక్కులేకపోతే మహబూబ్ నగర్ పోయిండు. దేనికి? ఎంపీకి పోటీ చేస్తారు. మహబూబ్ నగర్ మంచి వాళ్ళు. ఈయన చెప్పిన మాటలన్నీ నమ్మి మా పాలమూరు పచ్చగవుతుందని, పాలమూరుకి వలసలు ఆగిపోతాయని ఈయన పాలమూరుకి ఎంపీ చేసాడు. ఎన్నిసార్లు పోయాడు? ఎరిగాడు మహబూబ్ నగర్కి ఎంపీగా 5 ఏళ్లలో 5 సార్లు పోయినాడు. 5 ఏళ్లలో 5 సార్లు పోయినాడు. ఒక్కసారి కూడా పాలమూరు గురించి పార్లమెంట్ లో మాట్లాడలేదని ఆయన నేను ఆన్ రికార్డు చెప్తున్నా. 5 ఏళ్లలో 5 సార్లు పోలే. ఎలక్షన్ సభలు వదిలేదు. ఎలక్షన్ మీద షో కాబట్టి ఎలక్షన్ సభలకు పోయింటాడు. ప్రజల కోసం, మీటింగ్ల కోసం, జనాన్ని కలిసినందుకు పాలమూరుకి 5 ఏళ్ళు లేకుంటే 5 సార్లు పోలే. అయినాక ముఖ్యమంత్రి అయిన అదృష్టం కొద్ది మీరు అందరు కలిసి ఓట్లేస్తే ముఖ్యమంత్రి అయ్యాడు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు. పాలమూరు రంగారెడ్డికి 10 పైసలు ఖర్చు పెడతాడు, ఖర్చు అయిపోతుంది. నేను సింగూరుకు మెదగోళ్ళకి చెప్పిండు, నేను సింగూరు కట్ట మీద కుర్చీ చేసుకొని కూర్చుంటా, సింగూరు నీళ్లు ఆందోళనకి ఎట్లా రావద్దుతా అన్నాడు. నేను పోయి ఆందోళనకు వేసి కూర్చున్నాను. ఆందోళనకు వచ్చినాయి నీళ్లు. అట్లా పాలమూరు చెప్పిండు. పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ అవుతుంది. పాలమూరుకి వలసలు ఆగిపోతాయి. బొంబాయిలు, దుబాయిలు, బొగ్గుబాయిలు ఉన్నాయి. అందరూ పాలమూరు పచ్చ ఉంటారు అన్నాడు. పాలమూరు రంగారెడ్డి పూర్తయిందో లేదో ఇక ఈయనే రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు. మా నరసన్న సాక్ష్యం ఉన్నాడు. 20 కుర్చీ వేసి 2 రోజులు పేపర్లో కూడా వేసారు. సార్ ముఖ్యమంత్రి గారు రండి కుర్చీ ఉన్నది, మా పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ అయ్యిందని మంచి కుర్చీ కూడా వేసి కూర్చోబెట్టి 2 నెలల తర్వాత వచ్చింది ఆయన. ఎందుకు వచ్చిండు అసలు విషయం ఏదో ఇందాక చెప్పారు కదా. మా జీన్ బైక్ లో చెప్పులు ఇచ్చిపెట్టిన వాళ్ళు, రబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగిన వాళ్ళు ఏం చెప్పారు? నేను నిలబడితే యాడ చెప్తాడో ఈ పోరాడని దీన్ని ఓడగొట్టేందుకు వాడు 30 ఏళ్ల సర్పంచ్, వాడు 20 ఏళ్ల సర్పంచ్, వాడు కాంగ్రెస్ వాడు, వాడు బీఆర్ఎస్ వాడు. ఇద్దరు మనుషులు ఒకటై ఓ పక్క పర్సెంట్ పోరాడు మీద దండయాత్ర చేస్తే ఇగో ఇంతమంది అలా యుద్ధంలో గెలిచి వచ్చిన వాళ్ళు కనబడుతుంది. ఇది సారకు బాగుంది అర్థమైంది. కొడుకుతో అయితే లేదు, ఆడతో అయితే లేదు. ఈ నా బిడ్డ అయితే కింద మధ్యాహ్నం మంట పెడుతున్నది. నా బిడ్డ పెట్టే మంటకి వీళ్ళు సమాధానం చెప్పలేదు పోరలకి. ఇట్లయితే అయితే ఎంపీటీసీ జెడ్పీటీసీ వచ్చే వరకు ఒక్క జెడ్పీటీసీ కూడా గెలుస్తామో గెలుస్తామో. బీఆర్ఎస్ వాళ్ళంతా బీజేపీ దిక్కు లైన్ కట్టిందట. ఊర్లలో పోరలు ఎవరు చెప్పినా ఇంటలేరట. అందరూ కాషాయం కండువా వేసుకొని అప్పుడు జై తెలంగాణ ఎట్లన్నారో ఇలా ఊర్లోకి జై శ్రీరామ్ పార్టీని బతికించుకునేందుకు రాముతో కాదు, హరీష్తో కాదు అని చెప్పి భయపట్టి జరగ నామోకం చూస్తేనట గోసలో కనబడితే ఓటేస్తాడేమో అని మెల్లగా బయటకు వెళ్ళి ఏం చెప్పిండు? రేపటి నుంచి పాలమూరు రంగారెడ్డి మీద యుద్ధం చేస్తా అన్నాడు. అన్న రాసుకోరు, ఇలా చెప్తున్నా మా మీడియా మిత్రులందరికీ రికార్డు చేసుకోరు. మళ్ళా ఏడాదైనా చంద్రశేఖరరావు అయినా మళ్ళా బయటికి రాడు, పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడాడు. అట్లా చెప్పిపోతే ఇక పేపర్లో టీవీలో గొప్ప సార్ వచ్చేది ఇక రాసిందే రాయించుకుంటాను తప్ప ఆయన పాలమూరుకి రాడు, రంగారెడ్డికి రాడు. వచ్చేటోడు ఉంటే నిజంగా నీకు పాలమూరుకి రావాలనే కోరిక ఉంటే 10 ఏళ్ళ నీ పాలనలో నువ్వు గజ్వేల్కి తీసుకుపోయిన పైసలెన్ని, పాలమూరుకి ఇచ్చిన పైసలెన్ని ఒక్కసారి లెక్క చెప్పి పాలమూరు ప్రజలకి క్షమాపణ చెప్పిన తర్వాత నేను రావాలి తప్ప ఉచితంగా రాదు. అదే నువ్వే ముఖ్యమంత్రి కదా. ఎందుకు పూర్తి కాలే పాలమూరు రంగారెడ్డి? కాంగ్రెస్ వాడు ఆపిండా, బీజేపీ వాడు ఆపిండా? ఇప్పుడు వచ్చి బీజేపీ వాడు ఇట్లా చేస్తుండు అట్లా చేస్తుండు మోసం చేస్తున్నాడు. బీజేపీ వాళ్ళని తిడితే చంద్రశేఖర్ రావు ఈసారి ఫామ్ హౌస్ లో కూడా పెట్టే జాగలేదు నీకు.
మొదటి తాప గెలిచినప్పుడు మెల్లగా మూలకు మంచిగానే ఉండే, రెండో తాప గెలవగానే రోజు మోడీ గారి తిరుగుడు మొదలు పెట్టిండు. 5 ఏళ్ళు అయినాక జనం కర్రగాల్సి గుంజుతో బిడ్డ పావోదరికి వెళ్లకుండా అయిపోయిన పరిస్థితి వచ్చింది. మళ్ళా భారతీయ జనతా పార్టీ గురించి నరేంద్ర మోడీ గారి గురించి ఏదో తప్పుడు కూతలు పూస్తే పర్మనెంట్ గా నీ ఫామ్ హౌస్ కు తాళం తెచ్చి నిన్న రామదాసును బంధించినట్టు బంధించాల్సి వస్తుంది చెప్తాను. ఇది టీఆర్ఎస్ చరిత్ర. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు కానీ కేంద్రంపై గెలిచిడా ఈ ముందుగా కప్పూరి కండవాలి కప్పుతుంది కండవాలి ఏమైనా ఉండాలి. పార్టీలకు ఎట్లా గుర్తులు ఉన్నాయి కానీ ఆయన చెప్తుండ్రు కదా, నేను బీజేపీ అని చెప్తున్నాడు, గర్వంగా చెప్తుండు, ధైర్యంగా చెప్తుండు. రాజు బీజేపీ రాజు దేనికి కాంగ్రెస్ ఇన్ని కలిసింది అని కలిసింది అని చెప్పుకోవడానికి రాజు అంటుంది. ఏందో పోతే ఏముంటది, ఏముండదు. మన వాళ్ళు 2 రోజులు కూడా పనిచేయలేదు వాళ్ళతో కలిసి, వాళ్ళ సంస్కారంతో వాళ్ళ సంస్కృతితో కలిసి 2 రోజులు కూడా మనం వేరే పార్టీలలో పోతే బతకలేదు. అందుకని దయచేసి మీకు ఏం చేసేటువంటి విజ్ఞప్తి, నేను నిజమే చెప్తా, 20 ఏళ్ల నుంచి దెబ్బలు తిరిగి ఇంటి ముంగట తొక్కుడు మాట లెక్క రాడు తెలిపోయినది కాబట్టి దానికి మంచి మాటలు చెప్తా. ఎంతమంటే వారు ఎంతమా వీళ్ళంతా ఎంతమన్నారు కాబట్టి గెలిచిరు. ఇలా కూర్చున్న వాళ్ళకి అనుమానం ఉంది కాబట్టి గెలవలేదు. అందుకని ఎప్పుడు అనుమానం పడవద్దు చేసే పని. రఘునందన్ రావు చెప్తాడా, ఒక ఎమ్మెల్యే చెప్పిండు, మన పార్లమెంట్ లో ఒక ఎమ్మెల్యే చెప్పిండు బీజేపీ 3వ ప్లేస్ ఉండదు అని. ఏడుంటది అన్నాడు. మా మీడియా మిత్రులు కొంతమంది నమ్మలేదు. ఆ చెప్పిన ఎమ్మెల్యేనే ఇలా 3వ జగాలకు, ఆ చెప్పిన ఎమ్మెల్యే పార్టీ 3వ పార్టీ 3వ జగాలకు. ఇందాక చాలా మంది చెప్పారు ఏడ చెప్తారు పోరాడు పొలం కొంచెం పొద్దుగా చెప్తే తెలిసిరా గెలవలేదా అదే. అందుకనే మీడియా కూడా చెప్తా ఉన్నా, బయట ప్రపంచాన్ని కూడా చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రాన్ని ఏలేదు మేమే, ఈ దేశాన్ని ఏలేదు మేమే. 1 సారి 2 సార్లు 3 సార్లు కాదు, ఎన్నిసార్లు బీజేపీ పోటీ చేస్తే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటుంది, రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది. రాసి పెట్టుకోండి. ఈడ కూర్చున్నలో ఏ రిజర్వేషన్ ఎవరికి ఇంకా అనుకూలంగా వస్తుందో వాళ్ళే మెదక్ ఎమ్మెల్యే కూడా కాషాయం కడవనే బలమైన ఎగిరేస్తాం. నేను మాటించి చెప్తున్నా మీకు, బరాబరి మెదక్ భారతీయ జనతా పార్టీ గెలవాలి. ఏం చేయాలి గెలవాలంటే మనల్ని మనమే కాలుబెట్టి కూర్చోండి. అమ్మ శేఖర్ గెలుతాడా, వీడు గెలితే రేపు ఆగడు కుంజూరి మన పార్టీలోనే మనలే కూర్చుంటాడు. అట్లా మొదలు కూడా కనబడ్డారు నాకు కూడా. దయచేసి అట్లాంటి వాళ్ళని మంచిగా చెప్తున్నాం. అట్లా తెలిసి చేసిరో తెలియక చేసిరో అనుభవం కొద్ది చేసిరో మనల్ని గెలవడానికి పక్క పోయిరో నాకు తెలియదు. కానీ రానున్న ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలలో అయితే బీఫామ్ ఉంటుంది. ఎంత స్థాయి అయినా సరే, మళ్ళీ చెప్తున్నా, ఎంత స్థాయి అయినా సరే, ఇక ముందు వరుసలో కూర్చున్న వాళ్ళైనా సరే, పార్టీ బీఫామ్ కు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా ఎవరైనా పనిచేసినా దయాలు వచ్చిన లేకుండా పార్టీ గేట్లు తీసి బయటికి పంపిస్తారు. దాంట్లో ఎవరి మీద కోపం లేదు. నేను 20 ఏళ్ళ నేను 30 ఏళ్ళ ఇవన్నీ నడవేను. గెలిచేటోని కాలంలో కట్టె పెడితే పార్టీ బీఫామ్ ఇచ్చిందంటే ఆయన మన నాయకుడు, పార్టీ కండువా కప్పిందంటే ఆయన బీజేపీ నాయకుడు. అంతే. నిన్న వచ్చిండు, ఆయన మొన్న వచ్చిండు, ఈయన రగన్న మనిషి, ఆయన ఎల్లంగ మనిషి, ఆయన చంద్రన్న మనిషి అన్నారు అనుకోరు. నరేంద్ర మోడీ గారు మొన్న మాకు ఏం చెప్పిండో నాకు గుర్తుంది. కట్టె పట్టుకొని తరుణ్ పెట్టుకోమని చెప్పిండు. తొవ్వదొప్పితే ఏం చెప్తావే, భార్య తొవ్వదొప్పితే కొట్టుకొస్తావా పెడతారా? ఒకసారి కొట్టుకొస్తాం, 2 సార్లు కొట్టుకొస్తాం, 3వ సారి తగ్గుతుంది చెప్తే తుంటేస్తాం మేడం ఇటువంటి ఉడుకోకుండా. 4వ సారి అయితే ఎన్న దగ్గర వాద పెట్టాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రానియకుండా. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళు ఖుషీలు ఉన్నారు. బాగా గెలిచినాం అసలు ఏం రావాలనుకున్నారు వాళ్ళు. జగన్ వస్తే వాళ్ళు వచ్చినాయి అని అన్ని ఎలక్షన్లు పెట్టినందుకు రెడీ అయిపోయి మీకు ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా జూన్ జూలై అన్నీ అయిపోతాయి. ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపాలిటీ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఇట్లా అన్ని ఎలక్షన్లు దాదాపు ఒక 3 నుంచి 5 నెలలు అన్ని పూర్తయింది. కాబట్టి యుద్ధం ఎప్పుడు వస్తుందనే తెలియదు. సునామీ ఎప్పుడు వచ్చేది తెలుస్తారా? ఎప్పుడు వచ్చినా ఉరకాలి. సునామీ ఉరకాలే కదా, ఉండకపోతే ఊరితో మనం పోతాం కదా. చాలా మంది మనల్ని గడ్డి పోసంతో పోలిస్తారు. రూపాయలు ఇట్లేదని తిండిగా తీరాలి, ఆ రైతుల గొప్పలు ఉంటాడు, వీడియో చేస్తాడు అని చెప్తాడు. వాళ్ళందరికీ ఒకటే మాట చెప్పు, సునామీ అంటే చెట్లు పడిపోతాయండి. పడతాయా? మర్రి చెట్టు పడుతుంది, యాప చెట్టు పడుతుంది, తుమ్మ చెట్టు పడుతుంది,
పడకుండా మిగిలేది గడిపోతేనే లేదు, గాలికి వడుకుతుంది మళ్ళీ లేచి నిల్చుంటుంది. వేస్తాం, నిలబెడతాం, మా పార్టీని నిలబెడతామని చెప్పాలి. ఎవరితోటైనా కొట్లాడాలి. నిజాంపేటకి గెలిచొచ్చారు, మండల కేంద్రం గెలిచి సర్పంచ్ గెలిచిరా నాకైతే విశ్వాసం ఉంది ఈసారి నా పార్లమెంట్ పరిధిలో అన్నిటికంటే ఎక్కువ మున్సిపాలిటీలు ఎవరు గెలుస్తారంటే బరాబరి బీజేపీ గెలుస్తారని చెప్తాను. కొంతమంది స్టేజ్ మీద మా లీడర్లకు నమ్మిక లేదు, నేను కౌన్సిలర్లు అయితేనే కాదని, కానీ నాకైతే నమ్మిక ఉంది. బరాబరి మెదక్ మున్సిపల్ చైర్మన్ కూడా మనలో గెలవాలి. ఇప్పటి నుంచి గట్టిగా పనిచేయండి. పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఒంటరిగా తిండి సుఖం రావాలి, 10 మంది ఉంటే పని సుఖం అని చెప్పింది. అది కానీ లీడర్ అనేటువంటి మళ్ళీ చెప్పి లాస్ట్ చెప్పి ముగిస్తా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.